హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్లో స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారీ. మీ అందరికీ తెలిసిన విషయమే, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ హోరాహోరీ ప్రచారం జరుగుతుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన. అయితే ఇక్కడ మన ఆరోగ్య శాఖ మంత్రి రాజా నరసింహ గారు ప్రచారంలో పాల్గొనేందుకు ఇక్కడ నేతాజీ నగర్ వచ్చారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతున్నది. ప్రజల్లో మంచి స్పందన ఉన్నది. కాంగ్రెస్ అంటే ఓ విశ్వాసం ఉన్నది, క్యాండిడేట్ మీద నమ్మకం ఉన్నది. కనుక ప్రజల స్పందన చూసి మాకు పూర్తి నమ్మకము, విశ్వాసము, మేము ప్రవేశపెట్టిన పథకాలే కానీ, పార్టీ ప్రభుత్వం యొక్క విజనే కానీ ప్రజలు నమ్ముతున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజారిటీతో విజయం సాధిస్తుంది. సార్, ఇప్పుడు ఇక్కడ మైనారిటీకి సంబంధించిన విషయం అయితే మైనారిటీలకు స్థానం కేబినెట్లో లేదు, ఇప్పటి వరకు లేదని చాలామంది ప్రతిపక్షాలు కూడా చెప్పారు. అదే ప్రచారంగా వాళ్ళు ముందుకు వెళ్ళారు. అయితే నిన్న మైనారిటీకి సంబంధించిన మొహమ్మద్ అజరుద్దీన్ గారికి కేబినెట్లో స్థానం కల్పించారు. అయితే ఈ కేబినెట్ స్థానం కల్పించిన తర్వాత మీరు ప్రతిపక్షాలకు ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ అనేది మతపరంగా, కులపరంగా రాజకీయాలు చేయలేదు, చేయదు. గత చరిత్ర తీసుకున్న కాంగ్రెస్ ఒక లౌకికవాదము, సమాజము, దేశము, సంక్షేమాన్ని సంపూర్ణంగా నమ్మే పార్టీ. కనుక ఈరోజు అజరుద్దీన్ మంత్రిగానే కానీ, ఇంకెవరు మంత్రి కానీ, ఎస్సీలే కానీ, ఎస్టీలే కానీ, బీసీలే కానీ సామాజిక కోణంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తారు. అందు గురించి దేశంలో, రాష్ట్రంలో కులాల పరంగా కాకుండా, మతపరంగా కాకుండా లౌకికవాదాన్ని నమ్మేది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రతిపక్షాలు ముఖ్యంగా కేటీఆర్ గారు ప్రజల్లోకి ఈ 6 గ్యారంటీలు అమలు కావడం లేదు అని 6 గ్యారంటీలకు ప్రజలు బాకీ ఉన్నారని బాకీ కార్డు ప్రజలు తీసుకెళ్తున్నారు సార్. దానికి మీరు ఎలా కౌంటర్ ఇస్తారు? ప్రజలు మాకు 5 ఏళ్ళ తీర్పు ఇచ్చారు, 5 సంవత్సరాల తీర్పు. 4-5 గ్యారంటీలు మేము సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇంకా మాకు సమయం ఉంది. మేము అక్కడ ఆర్థిక వ్యవస్థని బాగు చేసుకోవాలి, ప్రజలకు సంక్షేమాన్ని అందియాలి, దానికి తోడు మళ్ళీ అభివృద్ధి ఫలాలు కూడా ప్రజలకు అందియాలి. సో the people as per the constitution has given us 5 years of time. We are successfully implementing 4 schemes. There are another 2 schemes where in future we'll implement. So we got another 3 years of time. So let us not be in a hurry. అది తప్పు ప్రచారము, దుష్ప్రచారం, మంచి ప్రచారం కాదు. ప్రజలు ఆ ప్రచారం నమ్మకూడదని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తారు. సార్, ఇంకోటి, ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులు కూడా మీరు ప్రామిస్ చేయకుండా కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు సన్న బియ్యం కూడా వస్తుంది. దాని నుంచి మీకు ప్రజల నుంచి ఎట్లా స్పందన వస్తుంది సార్? 9.5 సంవత్సరాలు ఎక్కడో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వము రేషన్ కార్డులు కొత్త పేర్లు ఇంక్లూడ్ చేయడము, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం, దాని మీద మళ్ళీ సన్న బియ్యం ఇవ్వడం. ఈ ఇతిహాస ఇది చరిత్ర. ఇది దేశంలో ఎక్కడ జరగలేదు. ఎవరికి పార్టీలకు అతీతంగా ఎవరికైతే అర్హత ఉన్నదో, అవసరం ఉన్నదో దాన్ని బట్టి వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇష్టం కూడా ఇంకా భవిష్యత్తు. మేము ఏదో మాట ఇచ్చామో ఆ మాటకు కట్టుబడి ఉన్న విషయాన్ని మీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. సార్, ఇంకో విషయం సార్, ఇప్పుడు ప్రజల్లో ఎక్కువ కొంచెం మీరు స్కీమ్లు అమలు చేయలేదు, ఇంప్లిమెంట్ చేయలేదు, కొంచెం ప్రజలేమో కొంచెం కాంగ్రెస్ అంటే అరే వాళ్ళు చేయలేదు, మాకు హామీలు ఇచ్చారు, చేయలేదు అని అంటారు. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ ఎలక్షన్ సందర్భంగా ప్రజలు నవీన్ అంటే ఓటేస్తున్నారా, లేకపోతే కాంగ్రెస్ అంటే ఓటేస్తున్నారా? నవీన్ ఒక యువకుడు, సోషల్ వర్కర్, మంచి వ్యక్తి అనే భావన ప్రజల్లో ఉంది. అయితే ఇప్పుడు అది నవీన్ గురించి వాళ్ళు చూసి ఫేస్ ఓటేయాలన్నా, లేకపోతే కాంగ్రెస్ గురించి, కాంగ్రెస్ కొంచెం ఇంప్లిమెంట్ చేయలేదు పనులని, అవి రెండుట్లో ఏదంటారు సార్? కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిత్వం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక చరిత్ర గల పార్టీ, ఓ సిద్ధాంతాలను నమ్ముకున్న పార్టీ. సో ఇక్కడ కాంగ్రెస్ అనేది ముఖ్యం. నవీన్ యువకుడు, ఉత్సాహవంతుడు, సేవ చేసినవాడు, సేవ చేసే దృక్పథము, పట్టుదల, కమిట్మెంట్ ఉన్నది, అందరూ అప్రిషియేట్ చేస్తారు. కానీ దానికి ఒక ముద్ర ఉన్నదంటే కాంగ్రెస్ ముద్ర. కాంగ్రెస్ని గౌరవించాలి, యువకుని గెలిపించాలి. మా ఛానల్ ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఈ ఛానల్ ద్వారా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని, మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి. అభివృద్ధి పథకాలు, సంక్షేమము, ప్రత్యేకంగా విద్య,
వైద్యము, సోషల్ సెక్యూరిటీ. ఇవి చాలా ముఖ్యము. ఒక పేదవానికి కావాల్సింది ప్రమాణాలతో కూడిన విద్య, ఒక పేదవానికి కావాల్సింది ఆరోగ్య భద్రత, వృద్ధులకు కావాల్సింది సామాజిక భద్రత. అది కాంగ్రెస్ నమ్ముతుంది. థ్యాంక్ యూ సార్.